అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా తీసుకొచ్చినటువంటి భూభారతి పోర్టల్కి సంబంధించిన దాని మీద ఒక విభిన్న స్వరాలు అయితే వినిపిస్తున్నమాట వాస్తవం. గతంలో ధరణిని కాదని చెప్పేసి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొస్తున్నట్టు ఈ భూభారతిపై ఒక విధంగా చెప్పాలంటే కూడా రియల్ ఎస్టేట్కు సంబంధించిన వ్యక్తులైతేనేంది, లేకపోతే సామాజికవేత్తలైతేనేంది, లేకపోతే మేధావి వర్గం అంతా కూడా పెదవి విరుస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు, అలాగే దీని మీద సమగ్రమైన చర్చించేందుకు గతంలో ధరణి మీద పోరాటం చేసి గత ప్రభుత్వంలో చేసినటువంటి ఆ ధరణి పోర్టల్ని తీసేయాలని చెప్పేసి కూడా గట్టిగా పోరాటం చేసినటువంటి నారాయణ ప్రవీణ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు చెప్తా ఉన్నాం. ఈరోజు కూడా ఆయన ఎప్పుడైతే ధరణికి సంబంధించిన దాంట్లో ఈ తీసుకొచ్చినటువంటి దానికి దాంతో పాటుగా వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి భూభారతి కూడా అలాగే ఉంది, దీనికి పెద్ద పోలికేం లేదని చెప్పేసి కూడా కొంతమంది మేధావి వర్గాలు అంటున్నారు. అసలు నిజంగా ఏంటి, అసలు భూభారతి వల్ల ఎంత ఉపయోగపడుతుంది ప్రజానీకానికి దానికి సంబంధించి అంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తేనా. రైట్. మొత్తానికి చూస్తున్నామన్న ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా తీసుకొచ్చినటువంటి భూభారతి వల్ల మొత్తం అందరికీ జనాలకు అద్భుతమైన హక్కులు రాబోతున్నాయి, వాళ్ళ భూమికి భద్రత కల్పిస్తుందని చెప్పేసి కూడా ప్రభుత్వం ఉదరగొడతా ఉంది. ఇదే సంబంధించిన దాంట్లో మీరు గతంలో ధరణి మీద పోరాటం చేశారు. మీ పోరాటం ఫలించినట్టేనా ఈ భూభారతి వల్ల? ఏం లేదు, ఇప్పుడు మారింది పేరు మాత్రమే మారింది. అంటే ఇది ఎట్లా ఉందంటే పాత ఇంటికి కొత్తగా సున్నం వేసినట్టుగా ఉంది. భూభారతి వచ్చినంత మాత్రాన భూ సమస్యలు పరిష్కారం అవుతాయి, వీళ్ళు చేస్తారు, వీళ్ళకి చిత్తశుద్ధి ఉందని చెప్పి మేము అనుకోవడం లేదు. ధరణి వచ్చినప్పుడు కూడా డిజిటలైజేషన్ అనేది తప్పనిసరిగా తీసుకురావాలి. కేసీఆర్ గారు ఆ పని చేశారు, కానీ అది కేసీఆర్ గారు చేసినటువంటి తప్పులు కాదు, వ్యక్తిగతంగా లీడర్స్ చేసిన తప్పులు కాదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసినటువంటి తప్పులు అవి. అంటే ఏదైతే పాత రికార్డుని డంప్ చేయటం జరిగింది ధరణిలో, అది కావాలని రెవెన్యూ అధికారులు చేసినటువంటి తప్పిదాల వల్ల ఆనాడు ప్రభుత్వం బదనమైంది వాస్తవం. రెవెన్యూ అధికారులకు తెలియదా? తెలుసు కదా అందులో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఎట్లా తయారైనాయి అంటే, అప్పుడు ధరణిలో సబ్ రిజిస్టార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు, మీరు 10 ఎకరాల మీరు నేను కొన్నాను, సబ్ రిజిస్టార్ ఆఫీస్లో నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, నా ఆధీనంలో భూమి ఉన్నది, నేనే అనుభవిస్తున్నాను. కానీ నేనేం చేశానంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మొటేషన్ చేసుకోలేదు. ఆ మొటేషన్ చేసుకోకపోవటం వలన ఏమైంది, ధరణి రాగానే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేసింది, ధరణిలో ఉన్న రికార్డ్ని డంపు చేసేసింది. అంటే సమన్వయం అనేది లోపించింది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కు, రెవెన్యూ డిపార్ట్మెంట్కు లోపించటం వల్ల అనేక సమస్యలు రావటం జరిగింది. ఈ సమస్యల్ని క్రియేట్ చేసింది రెవెన్యూ అధికారులని మేము నమ్ముతున్నాం. ఇప్పుడు కూడా అదే రెవెన్యూ అధికారులు ఉన్నారు, అధికారులు ఏం మారలేదు. మొత్తం అధికారులను తీసి బయటికి పంపించి కొత్త అధికారులను పవిత్రులను తీసుకొచ్చి అక్కడ పెట్టి ఎలాంటి అవకతవకలు లేకుండా, ఎలాంటి లంచాలకు ఆస్కారం లేకుండా చేసేటటువంటి అద్భుతమైనటువంటి గొప్ప ఇప్పుడు అధికారులు ఏం రాలేదు, రెవెన్యూ అధికారులు. అదే నవీన్ మిట్టల్ ఉన్నాడు, అవే కలెక్టర్లు ఉన్నారు, అదే ఆర్డీఓలు ఉన్నారు, అవే ఎంఆర్ఓలు ఉన్నారు, కాకుండా స్థానాలు మారవచ్చు. అంత మాత్రాన ఏదో ధరణిని తీసేసి మాకు అడగటం జరిగింది. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ అప్పుడు మేము ధరణిని రద్దు చేయొచ్చా, ఇది పాజిబిలిటీ అని నన్ను కొంతమంది కాంగ్రెస్ లీడర్స్ అడిగితే, కొంతమంది కాంగ్రెస్ లీడర్లు ఇంకా వద్దులేండి, వాళ్ళు అందులో ఒకరు ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారు, ఒకరు కాంగ్రెస్లోనే ఉన్నారు. అయితే వాళ్ళు మా దగ్గర అప్పుడు డీటెయిల్స్ తీసుకోవటం జరిగింది. రైతు డిక్లరేషన్కు సంబంధించి రైతులకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మమ్మల్ని అడగటము, కౌలు రైతుకు ఏం చేయాలి, లేతే రైతు బంధు ఏ విధంగా ఇవ్వాలి, అనేక విషయాలు, అసైన్డ్ భూమి ఎంత ఉంది, ఎంతమంది రైతుల దగ్గరలో ఉందని వాళ్ళు వివరాలు మా దగ్గర సేకరించటం, అదే వాళ్ళు వరంగల్ రైతు డిక్లరేషన్లో ప్రకటించటం జరిగింది. అయితే అప్పుడు మేము ఏం చెప్పినామంటే, కేవలం పేరును మాత్రమే రద్దు చేయగలుగుతారు, ధరణి పోర్టల్ ధరణి అనే పేరుని మాత్రమే మీరు రద్దు చేయగలుగుతారు. మీరు భూమాత పెట్టుకుంటారా, భూభారతి పెట్టుకుంటారా, సోనియామాత అయినా పెట్టుకోవచ్చు, దానికేం ఇబ్బంది లేదు, పేరు మార్చడం జరుగుతుంది. కానీ అందులో ఉన్న సమస్యలను ఎట్లా పరిష్కరించాలనేది చాలా ఇంపార్టెంట్ విషయము. ఆ సమస్యలను మీరు పరిష్కరించడానికి ఇప్పుడు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ సంస్థని మార్చినో లేకపోతే పేరు మారిస్తే సమస్యల పరిష్కారం కావు. గ్రామాలకు వెళ్ళాలి, గ్రామాలలో సంజయ్ గ్రూప్కి ఇచ్చారు, అదేదో సంజయ్ దాని పేరు పోర్టల్ రెడీ చేయడానికి. ఇదే విషయానికి సంబంధించిన దానికన్నా గతంలో ఏదైతే ఈ భూభారతియో లేకపోతే మీరు అన్న భూమాతో లేకపోతే ఏదన్నా కానీ దానికి సంబంధించిన కొంతమంది కమిటీ మెంబర్స్ వేసి దాంట్లో కొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఏమంటున్నారంటే ఇది భూభారతి కాదు,
మా మా కమిటీ మేము చేసిన సజెషన్స్ కూడా వాళ్ళు ఏం పట్టించుకోలేదు. మళ్ళీ సేమ్ అదే నవీన్ మిట్టల్కి సంబంధించిన దాని మీద కూడా ఆయనే దీన్ని పూర్తి స్థాయిలో ధరణి కంటే ఈనంగా తయారు చేసిన అని చెప్పేసి కొన్ని వాదనలు వినిపిస్తుంది. దీన్ని ఏమంటారు? నేను ఇప్పుడే మనం అంత తొందరపడి దాని గురించి మనం మాట్లాడాల్సిన పరిస్థితి ఏం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు దాని 4 మండలాలనే వీళ్ళు దాన్ని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకురావడం జరిగింది. పూర్తి అవతరణ అనేది జరగలేదు. ఈ పూర్తి అవతరణ జరగడానికి ఇంకా ఎంతకాలం పడుతుంది అనేది చెప్పలేము. ఇప్పటికి 16 నెలలు గడిచింది ప్రభుత్వం వచ్చి. ఖాళీ 16 నెలల్లో 4 మండలాలకే భూభారతిని వాళ్ళు తీసుకొచ్చినామని చెప్తున్నారు. కానీ పూర్తిగా తెలంగాణ మొత్తం అది విస్తరించి అది ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని మీదనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది, రైతుల భవిష్యత్తు. నేను అనుకుంటున్నా తొండముదిరి ఊసరవెల్లి కూడా కావచ్చు. ఓకే, ఇంకా కొత్త సమస్యలు రావచ్చు. అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ రాజకీయ నాయకులతో ఖచ్చితంగా కొత్త సమస్యలు వస్తాయి. ఇప్పుడు సమస్యల్ని క్రియేట్ చేసిందే రెవెన్యూ డిపార్ట్మెంట్, రైతులు క్రియేట్ చేయలేదు కదా. రైతులు బాధపడ్డారు, వాళ్ళు నష్టపోయారు, ఆందోళనలకు గురయ్యారు ఆ రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ తప్పు చేయడం వల్ల. అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇప్పుడు అదే పరిష్కారం ఎట్లా చేస్తుంది? ఒక సంవత్సర కాలంలో మేము భూభారతిని తీసుకొస్తున్నాం, సంవత్సర కాలంలో మొత్తం రైతు సమస్యలన్నీ పరిష్కారం చేయబోతున్నాం అని చెప్పి ఈ ప్రభుత్వం ప్రకటిస్తుంది కదా. మేము తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్ తరఫున ఏం చెప్తున్నామంటే, ఏడాది కాలంలో మీరు కనుక రాష్ట్రంలో ఎలాంటి రైతుకు సమస్య లేకుండా చేస్తే, రైతులకు భూములకు సంబంధించినటువంటి సమస్య లేకుండా చేస్తే మేము ముఖ్యమంత్రి గారికి భూరత్న అని అవార్డు ఇస్తాం. పొంగులేటి రెవెన్యూ మంత్రి వర్యులకు పొంగులేటి గారికి రైతురత్న అని అవార్డు ఇస్తాం మా అసోసియేషన్ తరఫున, వాళ్ళకి ప్రకటిస్తాము. రైట్. ఇదే విషయానికి సంబంధించి కూడా కొంతమంది నాకు అంటే మేము కొన్ని తీసుకున్న తర్వాత ఏమైందంటే గతంలో ఉన్నటువంటి కరుణాకర్ దేశాయ్ గారు, ఆయన కూడా తెలంగాణ పీపుల్ జాక్ అని చెప్పేసి కూడా ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆయన గతంలో ఏదైతే ఈ ధరణి మీద విపరీతమైనటువంటి ఒక ప్రాపగండ అనుకోవచ్చు, లేకపోతే ఆయన రౌండ్ టేబుల్ సమావేశాలు కావచ్చు, కానీ భూ సమస్యలు అయితేనేది, లేకపోతే ఇవన్నిటి మీద కూడా ఆయన సమస్యలు వెలికి తీసిన సందర్భం, చాలా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టిన సందర్భం. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, ఇది భూ భారతి కాదా స్వామి, ఇది భూహారతి, నేను ప్రభుత్వాలను తప్పుపడతలేను, అప్పుడు ధరణిని తెచ్చిన ప్రభుత్వాలను తప్పుపడలేను, కానీ ఎవరైతే ఉన్నారో అప్పుడు కూడా ఒక ఐఏఎస్ మీద ఒక నవీన్ మిట్టల్ గారు కావచ్చు, లేకపోతే ఇంకొకరు సోమేష్ కుమార్ గారు కావచ్చు, వాళ్ళ మీద మాత్రం మీరు ముందు నుంచి కూడా ఎలిగేషన్ చేస్తూనే ఉన్నారు. బట్ ధరణి నుంచి ఈరోజు భూభారతిగా మారినటువంటి ఏదైతే ఆ పోర్టల్ ఉందో దాంట్లో మీరు ఏం తేడాలు గమనించారు? ధరణి కంటే భూభారతి ఎట్లా గొప్పదని, లేకపోతే ఎట్లా మంచిది, లేకపోతే దీనికంటే ఇది వరస్ట్ అని ఎట్లా డిసైడ్ చేస్తారు? అసలు గొప్పదని మేము ప్రకటించట్లేము. భూభారతి గొప్పతనం దాంట్లో ఏమో కొత్తగా ఏదో వచ్చిందని చెప్పట్లేము. కాకుంటే ఆ ధరణిలో 33 మాడ్యూల్స్ ఉంటే వీళ్ళు 6 మాడ్యూల్స్లోనే మేము అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్తున్నారు. కానీ ఇంతవరకు అసలు వాళ్ళు చేసింది ఏం లేదు కదా. అప్పుడే అది భూభారతి ధరణి కంటే గొప్పదని చెప్పడానికి ఆస్కారం ఎక్కడిది? వీళ్ళకి అంత చిత్తశుద్ధి కూడా ఉండాలి కదా. ఇప్పుడు ప్రజా దర్బార్ అని పెట్టారు, ప్రజా దర్బార్ని ఎట్లా ఫెయిల్యూర్ చేశారు, భూభారతిని కూడా అట్లే ఫెయిల్యూర్ చేయొచ్చు. ప్రతి రాజకీయ నాయకుడు ఇవాళ దుకాణాలు తెరిచారు, భూములని ఆక్యుపై చేసుకుంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు భూములు ఎక్కడ కబ్జాలు చేయాలి, ఎక్కడ రెవెన్యూ రికార్డులు మార్చుకోవాలనే దాని మీదనే వీళ్ళు నిత్యం పనిచేస్తున్నటువంటి పరిస్థితి మాకు కనబడుతుంది. అంత మాత్రాన ఏదో పేరు మారినంత మాత్రాన కథంగా భూ సమస్యలే లేకుండా పోయినా ఇక రైతులు సుఖంగా జీవిస్తారు అనేది ఏమి లేదు కదా. అసలు రైతుల గురించి వీళ్ళు పట్టించుకునే పరిస్థితి ఎక్కడుంది? ఇవాళ వడగళ్ళ వానపడి పంటలు నాశనమై రైతులు ఏడుస్తుంటే, వరి పంట కానీ లేకుంటే తోటలు కానీ ఖరాబ్ అయిపోతే ముఖ్యమంత్రి గారు జపాన్ పర్యటనకు వెళ్ళారు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ప్రజలకు ఇప్పుడు కొత్తగా ఏం అనుమానం వస్తుందంటే, ఎవడైనా నాదన్ల భాస్కరరావు లాంటి వాడు తయారవుతాడా ఏందనేది కూడా చర్చించుకునేటటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడ్డది. ఏ మంత్రి అయినా పోయి రైతుల దుఃఖాన్ని వాళ్ళను ఓదార్స్తున్నారా? వాళ్ళకు పంట నష్టం ఏమైనా ఇస్తామని చెప్పి ప్రకటించారా? ఏ జిల్లా కన్నా పోయి పరిశీలించినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఆ దిశగానే ఆలోచించట్లేరు. ఇంకా వాళ్ళు రైతు సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి, రైతు సమస్యలు ఆల్రెడీ తెలుసు, ఏ రైతుకు ఏ సమస్య ఉన్నదని వీళ్ళు ప్రజా దర్బార్లో తీసుకున్నారు. ఆల్రెడీ ధరణిలో ఉన్నాయి అప్లికేషన్స్. కలెక్టర్ ఆఫీసులలో, రెవెన్యూ ఆఫీసులలో, ఆర్డీఓ ఆఫీసులలో, ప్రజా దర్బార్లో ప్రతి రైతు తాను ఎదుర్కొంటున్న సమస్యను వివరిస్తూ దరఖాస్తు చేసుకున్నాడు.
మరి చేయమనండి. ఏడాది కాలంలో చేసినప్పుడు మాత్రమే వాళ్ళ చిత్తశుద్ధి తెలుస్తుంది, లేకుంటే భూభారతి సక్సెస్ అవుతుందని మనం చెప్పవచ్చు. 2006లో కూడా నిజామాబాద్ జిల్లా బోధన్లో భూమాత అని వీళ్ళు పైలట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. అది పైలట్ ప్రాజెక్టుగానే మిగిలిపోయింది. ఇది కూడా పైలట్ ప్రాజెక్టుగానే మిగిలిపోవచ్చు. ఎవరికి నమ్మకం ఉంది? భూ సమస్యలు పరిష్కరించేంత గొప్పతనం ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నారా ఇందులో? లేరు. అది ఉత్తమ మాటలు చెప్పడానికి చాలా నీతులు చెప్తారు. నీతులు చెప్పినంత మాత్రాన పని కావాలి కదా. మొత్తానికంటే ఇప్పుడు భూధార అని చెప్పేసి మళ్ళీ ఒకటి తీసుకొని వచ్చారు ప్రవీణ్ గారు, మీకు ఐడియా ఉందా దాని మీద? అదే ఆధారు లాగా మేము భూదారి తీసుకొచ్చేది, ఏ దారి తీసుకొచ్చినా రైతులకు దారి దొరకదు. రైతుల సమస్యలు పరిష్కారం అయ్యే దారిని నువ్వు చూపించినప్పుడు నువ్వు భూదారి తీసుకొచ్చినా ఇంకే దారి తీసుకొచ్చినా భూదారి కాదు, ఇది రాజకీయ నాయకుల దారులు వేసుకోకుంటే చాలు. అంతే అంతే. అంటే మొత్తం ఏదేమైనా కూడా గతంలో మీరు మేజర్గా అన్నట్టు ధరణి అనేది అప్పుడు ఒక పెద్ద స్కీమ్, అప్పటి ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఆ ప్రతిష్టాత్మక కూడా ప్రయత్నం చేసింది. బట్ దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ కూడా దాని సవరణలకు సంబంధించి వాళ్ళు కూడా ఒకటి వేసుకుంటూ వచ్చారు. మీరు కూడా దాని మీద పోరాటం చేసిండ్రు. నిజంగా ఈ భూ సమస్యలు పటిష్టంగా అమలు కావాలంటే, భూ సమస్యలు లేకుండా చేయాలంటే ఏ విధంగా ముందుకు పోతే బాగుంటుంది? ప్రభుత్వానికి మీరు ఏ విధంగా సలహాలు ఇస్తారు? నేనేమంటున్నానంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసేటటువంటి తప్పిదాల వలన కొత్తగా భూ సమస్యలు అనేవి ఏర్పడుతున్నాయి. ఎవరైతే రెవెన్యూ అధికారి తప్పుడు రికార్డులను నమోదు చేస్తారో వారిపైన కఠిన నిబంధనలు, కఠిన చర్యలు తీసుకొస్తే తప్ప భూ సమస్యలు పరిష్కారం కావు. వీళ్ళు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా రెవెన్యూ అధికారులు ముదిరిపోయి ఉన్నారు. వాళ్ళు ఒక సమస్య గురించి ఒక ఎంఆర్ఓ దగ్గరికి ఒక రైతు పోతే ఎంఆర్ఓ కలిసే పరిస్థితి ఉంటుంది, ఒక ఆర్డీఓ కలిసే పరిస్థితి ఉంటుంది, ఒక కలెక్టర్ అయితే అసలే కలవాడు. కలెక్టర్ అనేవాళ్ళు ఈరోజు ఎమ్మెల్యేలకే కలిసే అవకాశం ఇవ్వట్లేదు. రైతును ఎట్లా కలుస్తాడు కలెక్టర్? కాబట్టి ఫస్ట్ కఠిన నిబంధనలు రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద తీసుకురావాలి. ఎవరైతే తప్పుడు రికార్డులను నమోదు చేస్తున్నారో, తప్పుడు వ్యక్తుల మీద భూములను నమోదు చేస్తున్నారో అట్లాంటి వారికి ఒక 7 సంవత్సరాల జైలు శిక్ష ప్లస్ నష్టపరిహారం రికవరీ, వాళ్ళ ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసే నిబంధనలను తీసుకొస్తే తప్ప రెవెన్యూ సమస్యలు అనేటివి పరిష్కారం కావు. రెవెన్యూ అసలు వ్యవస్థ అంటేనే అవినీతితో కూడుకున్నటువంటిది. వ్యక్తి చాలా అరుదుగా ఉంటారు. చాలా గొప్ప రెవెన్యూ ఆఫీసర్లు ఉన్నారు, కొంతమంది ఎలాంటి ఒక్క రూపాయి కూడా కరప్షన్ చేయనటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ 100% రెవెన్యూ అధికారులు కరప్షన్కు తెగబడి ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నా అంతే, రేవంత్ రెడ్డి గారు ఉన్నా అంతే, ఇంకెవరు ఉన్నా వాళ్ళు అదే రకంగా ట్రీట్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి అసలు రేవంత్ రెడ్డి గారు మొన్న రెవెన్యూ అధికారులను బ్లేమ్ చేస్తే ఒక్కొక్కరు తోడకలు తీస్తా అన్నాడు. మరి ఎవరు బ్లేమ్ చేసిరు? భూ సమస్యలు సృష్టించింది ఎవరు? కేసీఆర్ వచ్చి సృష్టించిండా, కేటీఆర్ వచ్చి సృష్టించిండా, రాసిరా? వాళ్ళు ఏమన్నా భూ సమస్యలు ధరణిలో ఇది ఇట్లా ఉండాలని వాళ్ళే రాయలేదు కదా, రెవెన్యూ అధికారులే కదా చేసింది. మరి వాళ్ళకే నువ్వు పవిత్రతను అంటగడుతుంది, వాళ్ళే గొప్ప వాళ్ళని చెప్తూ ఉండబట్టివి. మరి సమస్యలు ఎందుకు వచ్చినట్టు? మరి ఎవరు చేసారు సమస్యలు? రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసిందా లేదా రేవంత్ రెడ్డి చేసిండా? రెవెన్యూ అధికారులంతా గొప్ప వాళ్ళైతే, వాళ్ళు పవిత్రులైతే, ఏ తప్పు చేయనటువంటి వ్యక్తులైతే ధరణిలో అన్ని లోపాలు ఎందుకు వచ్చినాయి, అన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చినాయి అంటే అప్పుడు రాజకీయ నాయకులు చేసిరా? వచ్చి ఏమన్నా రికార్డులు రాసిరా? ధరణిలో రాయలేదు కదా. రెవెన్యూ అధికారుల ప్రమేయం లేకుండా రెవెన్యూ రికార్డులు అనేటివి మారవు. కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఖచ్చితంగా ఆ నింద ఉన్నది. రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదాల వల్లనే ధరణిలో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇప్పుడు కూడా అదే రెవెన్యూ అధికారులు భూభారతిలో ఆ సమస్యల్ని పరిష్కరించినప్పుడు మాత్రమే భూభారతి సక్సెస్ అవుతుంది, ఈ ప్రభుత్వం సక్సెస్ అవుతుంది, లేకపోతే కాదు అనేది లెక్క. రైట్. మొత్తానికంటే ఇప్పుడు ఎన్ని సమస్యలు ఉన్నాయి, దాదాపు ఎన్ని పోర్టల్ తీసుకొచ్చినా, ఎంత చేసినా, ఏం పోయినా కానీ ఇప్పుడు తీసుకొచ్చిన భూభారతి మాత్రం ఖచ్చితంగా 100 ఏళ్ల పాటు ఉంటుందని చెప్పేసి సాక్షాత్ సీఎం ప్రకటిస్తున్నటువంటి విషయం. అంటే అంత పకడ్బందీ చర్యలు ఏం తీసుకోదు దీంట్లో? అంత ఉత్తయే. ఇప్పుడు రాజకీయ నాయకులు అరిచేతుల స్వర్గం చూపిస్తారు ప్రతిదీ. చిత్తశుద్ధి మన అమల్లో చిత్తశుద్ధి ఉండాలి కదా. ఇప్పుడు ఆ రోజు ధరణి పోర్టల్ వచ్చిన కొత్తలో మాకు రైతుల ద్వారా అనేక సమస్యలు మాకు తెలియటం, ఆ రోజు సోమేష్ కుమార్ గారు అడగటం వల్ల మేము ఆ సమస్యలను వారికి రాసివ్వటము, ఆ తర్వాత వాళ్ళు మాడ్యూల్స్ తీసుకొచ్చి చాలా సమస్యలను పరిష్కరించడం జరిగింది. ఇంకా కొన్ని సమస్యలు మిగిలిపోయినాయి. సాదా బైనామాలు లాంటి
కొన్ని ఇది 22A కొన్ని ప్రైవేట్ భూములు కూడా రావటం జరిగింది. అట్లాంటివన్నీ కొన్ని ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళినాయి. అట్లాంటివన్నీ ఇప్పుడు పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు రెవెన్యూ అధికారులు పరిష్కరిస్తామంటే ఆ రోజు కేటీఆర్ వద్దన్నాడా, కేసీఆర్ వద్దన్నాడా, ఏ కలెక్టరు పరిష్కరించలేక ఎందుకు పోయారు? వాళ్ళకి వద్దని వీళ్ళు ఏమైనా ఆపిరా? ఆపలేదు కదా. వాళ్ళు పరిష్కరించలేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసిన తప్పిదం వల్ల ఆ రోజు ప్రభుత్వం బదనామైంది. ఈ రోజు కూడా అంతకు తప్ప ఇంకా కొత్తగా మారేది ఏమీ లేదు. వీళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీ మార్చుకోవచ్చు, లేకపోతే పేరు మార్చుకోవచ్చు, కానీ పనిచేసే వాళ్ళు మాత్రం అదే ఉద్యోగులు కదా. 100 ఏళ్ల వరకు ఉంటుందంటే నువ్వు తప్పు చేయకుంటుంటే ఉంటుంది, కొత్త సమస్యలు సృష్టించకుంటే ఉంటుంది. కానీ మన రాజకీయ నాయకులు, మన కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఎంతవరకు చిత్తశుద్ధి ఉంది, ఎంతవరకు మీరు పరిష్కరిస్తారు? అసలు ముఖ్యమంత్రి గారు కానీ, రెవెన్యూ మంత్రి గారు కానీ ఏ జిల్లాలోనైనా, ఏ మండలంలోనైనా అక్కడ ఉన్నటువంటి రైతులను పిలుచుకొని వారి సమస్యలను తెలుసుకొని అప్పటికప్పుడు అక్కడ పరిష్కరించినటువంటి దాఖలాలు లేవు కదా. మీరు అట్లా చేయకుండా ఏదో ఒక 5గురితోటి కమిటీలు ప్రతిదానికి ఒక కమిటీ వేసి ఏదో చేస్తున్నామని చెప్పి చెప్పటం తప్ప ఆచరణ మాత్రం లేదు. వీళ్ళు సమస్యలు పరిష్కరిస్తారనేది నమ్మకం కూడా మాకు లేదు. టోటల్గా హెచ్ఎఫ్ భూములకు సంబంధించిన దాంట్లో కోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. అంటే పర్యావరణాన్ని చూస్తున్నారు మీరు కూడా, మేము కొన్ని పోస్టులు రాస్తున్నారు, నేను కూడా చూస్తున్నా. బేసికల్గా ఈరోజు అంటే ఎక్కడ భూములు కనపడితే అక్కడ దాని మీద అభివృద్ధి పేరిట ఇలా పర్యావరణానికి ఎంత ఇబ్బంది పెడుతుందో మీరు చూస్తూ ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించి మనకి పక్కన ఉన్నటువంటి ఈ పార్క్ కోసం కూడా కొన్ని ఆవాసాలను కూడా మొత్తం లేపేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే ఓవైపు ఏమో ఇక్కడ రక్షిస్తామని చెప్పేసి, ఓవైపు ఏమో బుల్డోజర్లు పెట్టి ఇలా పర్యావరణాన్ని కూల్చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చండి? నేనేమంటున్నంటే ప్రభుత్వము ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంది. ఇప్పుడు ఏదైతే ఆ 400 ఎకరాలు భూమి ఉందో అది ప్రభుత్వ భూమి, హెచ్సియుదా అనేది కాదు ఇంపార్టెంట్. అక్కడ పర్యావరణం దెబ్బతింటుంది. హైదరాబాదు నగరము నివాసానికి అనుకూలమైనటువంటి నగరము. అక్కడ ఉన్నటువంటి ఆ చెట్లని నరికివేయటం వల్ల వేడి పెరిగిపోతుంది. హైదరాబాదు నగరంలో వడగాలులు వీస్తున్నాయి. ఇప్పుడు భారతదేశంలో నివాసానికి అనుకూలంగా హైదరాబాదు నగరం ఉంది. ఈ యొక్క ఒకవైపు గత గవర్నమెంట్ కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి మొక్కలు నాటడం జరిగింది. ఎందుకంటే మన రాష్ట్రంలో కనీసం 33% అడవులు ఉండాలి, కానీ 23% ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో అయితే 9% ఉంది. కాబట్టి ఆ 9% నుండి 33% తీసుకురావాలంటే ప్రతి ఇంటికి ఒక మొక్క అనేది కంపల్సరీ నాటాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాంటిది ఈ ప్రభుత్వము మీ మీద డెవలప్మెంట్స్ తీసుకొస్తున్నాము, మీ మీద సాఫ్ట్వేర్ కంపెనీలు అక్కడ పెడుతున్నాం, కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్తూ అక్కడ ఉన్నటువంటి మొక్కల్ని అక్కడ జంతువులు ఉన్నాయా లేవా అనేటి కాదు, అక్కడ మొక్కల్ని మీరు నరకట్టం వలన పర్యావరణం దెబ్బతింటుంది. ఇప్పుడు ఢిల్లీ లాంటి నగరాల్లో మాస్క్ పెట్టుకుని బయటికి వెళ్ళాల్సి వస్తుంది. మరి అట్లనే ఢిల్లీ లాగానే హైదరాబాద్ నగరాన్ని తీసుకపోతే తల ఒక ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వు ఉద్యోగ కల్పన చేస్తానంటున్నావు, కానీ అసలు ఇక్కడ ఉండాలి కదా, ఉద్యోగాలు రావాలి కదా, వాతావరణం మంచిగా ఉంటేనే కదా ఇక్కడ ఉద్యోగాలు, కంపెనీలు వచ్చేది, ఉద్యోగులు ఇక్కడ ఉండగలిగేది. నువ్వు పర్యావరణం నాశనం చేసుకుంటూ ఉద్యోగ కల్పన చేస్తానంటే ఎట్లా? నివాసానికి అనుకూలంగా లేని ప్లేస్లో నువ్వు ఉద్యోగ కల్పన చేస్తానంటే ఎవరు నమ్ముతారు? ఎంతవరకు సాధ్యమైనటువంటి విషయం అనేది గవర్నమెంట్ ఆలోచించాలి. ఇప్పటికి కూడా తప్పుదోవ పట్టిస్తుంది. ఆ భూమి హెచ్సియుదా లేకపోతే ప్రభుత్వందా అన్నది సమస్య కాదు. ఇక్కడ పర్యావరణం దెబ్బతింటుంది. పర్యావరణాన్ని పరిరక్షించాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉంది. 400 ఎకరాల్లో మొక్కలు నువ్వు కట్ చేయటం వల్ల అక్కడ చెరువులు కూడా ఉన్నాయి. ఒక పక్కన చెరువులను రక్షిస్తామని చెప్పేసి వాటర్ బాడీని మేము సేవ్ చేస్తామని చెప్తూ అక్కడ ఉన్నటువంటి 4-5 చెరువుల్ని నువ్వు పూడ్చి సాఫ్ట్వేర్ కంపెనీలకు ఏర్పాటు చేస్తే ఇంకా భూగర్భ జలాలు దెబ్బతింటాయి కదా. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో భూగర్భ జలాలు చాలా ఎప్పుడు లేనటువంటి అధమ స్థాయికి వెళ్ళిపోయినాయి. ఇవాళ మోటార్లు పనిచేయట్లేవు, బోర్లు పనిచేయట్లేవు అసలే. హైదరాబాద్ నగరంలో ఇప్పుడు ఫైనాన్షియల్ సిటీ వైపు ఒక్క బోరు కూడా పనిచేయనటువంటి 1200-1500 ఫీట్లు వేసినా కూడా ఇవాళ బోర్లలో నీళ్లు రావట్లేవు. 20,000 వాటర్ ట్యాంకులు పదే నీళ్ళని సప్లై చేయడం జరుగుతుంది. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కూడా గ్రౌండ్ వాటర్ అడగంటిపోయిందని చెప్పి ఈ ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా సమర్పించడం జరిగింది. దాన్ని వీళ్ళు తీసుకొని అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని కాపాడి అక్కడ ఉన్నటువంటి ఏవైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువులకు ఇంకా
పూటిక తీసి ఇంకా గ్రౌండ్ వాటర్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ఈ ప్రభుత్వము వ్యతిరేక చర్యకు పాల్పడటం వల్ల అది హైదరాబాద్ నగరం భవిష్యత్తులో నివాసానికి అనుకూలంగా లేకుండా పోతుంది. రైట్. ఇదే విషయానికి సంబంధించి HCA 400 ఎకరాల ల్యాండ్కు సంబంధించిన దాంట్లో మార్టిగేజ్ లోన్ అంటే ప్రభుత్వానికి సంబంధించి ఒక 75 కోట్లు, అక్కడ ఎకరం ఒక 75 కోట్లను చూపించేసి TGIACకి కట్టబెట్టడం, అక్కడి నుంచి వాళ్ళు ఏమంటే ICICI బ్యాంక్ లోన్ ఇవ్వడానికి సంబంధించిన దాంట్లో కూడా విపరీతమైన చర్చ అయితే నడుస్తూ ఉంది. అంటే ఒక ప్రభుత్వ భూమి అది ఎవరి అండర్లో ఉందో తెలియకుండా ఒక మార్టిగేజ్ చేసేసుకొని ఒక సంస్థకు అప్లై చేసి అట్లా లోన్ తీసుకొని రావచ్చా? యాజ్ అ రియాల్టర్గా, యాజ్ అ రియాలిటీ అసోసియేషన్గా మీరు చెప్పండి, అది ఫ్రాడ్ కాదా? నేనేమంటున్నా, స్వతంత్రం వచ్చిన కాంచి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఏ ప్రభుత్వం అయినా కూడా భూములు అమ్ముకుంటూ వచ్చినాయి, భూముల మీద లోన్లు తీసుకొని వచ్చినాయి, వాళ్ళకు అనుకూలంగా ఉండి వాళ్ళకి ఫేవర్గా ఉండి ఆ యొక్క పార్టీకో వ్యక్తిగతంగానో కొంత లంచాలు ఇచ్చిన వాళ్ళకు ఉత్తగానే కేటాయించినాయి. పరిశ్రమల పేర్లు చెప్పి, హాస్పిటళ్ళ పేర్లు చెప్పి, విద్యా సంస్థల పేర్లు చెప్పి, సినిమా స్టూడియోల పేర్లు చెప్పి అనేక వ్యక్తులకు, సంస్థలకు ఉచితంగా భూమి ఇవ్వటం జరిగింది అన్నట్టు. అది ఎవరి భూమి నీకు ఇచ్చే రైట్ లేదు. నేనేమంటున్నంటే, ఒక వ్యక్తికో ఒక సంస్థకో ప్రజల అనుమతి లేకుండా నువ్వు కేటాయించే రైట్ లేదు. కానీ కొన్ని వేల ఎకరాలు హైదరాబాద్ నగరం చుట్టూ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులు కేటాయించి ఇక్కడ ఉన్నటువంటి భూములను అన్యాక్రాంతం చేశారు. ఈ భూములను కాపాడుకోవటం అవసరం. ఇది ప్రజాధనం. ప్రతి ఒక్కరికి ఆ భూమి మీద, ప్రభుత్వ భూమి మీద ప్రతి వ్యక్తికి హక్కు ఉంటుంది. ఈ తెలంగాణలో పుట్టి పెరిగిన వ్యక్తికి ఆ భూమి మీద వాటా ఉంది. అట్లాంటి భూములని నువ్వు ప్రైవేట్ సంస్థలు కేటాయిస్తూ పోతే ఇక భవిష్యత్తులో భూములే మిగలవు. ఏంటి తర్వాత ఎక్కడి నుంచి తీసుకొస్తావు నువ్వు భూములను అనేది కూడా ఈ ప్రభుత్వం జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఏదో నువ్వు అన్ని ఉచిత పథకాలు, ఏదో దాన ధర్మాల కోసము మేమేమో ప్రకటించడం గొప్పగా అని చెప్పి ఉచితాలు పంచటం కోసము భూములు అమ్మటం లేదా భూములు కుదోబెట్టడం అనేది 100% తప్పిదమే. దీన్ని ఏ వ్యక్తి కూడా ఒప్పుకోవడానికి ఇష్టపడరు. నువ్వు పంచుకుంటూ పోతే తర్వాత ఏంది? ఇవాళ పంచుతారు, ఇవాళ పప్పన్నం పెడతావు, నువ్వు అమ్మి ఉన్నది ఆస్తిని అమ్మి పప్పన్నం పెడతావు. ఆ తర్వాత ఏం పెడతావు? తర్వాత అమ్మడానికి ఏముంటుంది? పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి? నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతావు? ఇవాళ 400 ఎకరాలు లోన్ తీసుకుంటావో లేదా అమ్ముతావు, ఒక ఎవరికన్నా ఒక పింఛన్లు ఇవ్వటమో లేకపోతే రైతులకు ఏదో రైతు భరోసానో లేకపోతే ఇంకేదో స్కీమ్ కింద నువ్వు ఇస్తావనుకుందాం ఈ ఒక్కసారికి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఎక్కడి నుంచి తీసుకొస్తావు? మీ రాజకీయ నాయకులు ఆస్తులు ఏమైనా పంచుతావా? అట్లాంటిది ఉంటే ముందు అట్లాంటి మీ ఆస్తులను ప్రజలకు పంచిన తర్వాత ప్రభుత్వ భూములు పంచండి, లేదా ప్రభుత్వ భూములు అమ్మి ఇవ్వండి. ఎవరొద్దంటున్నారు? ఏ విషయంలో ప్రవీణ్ గారు? ఎందుకంటే మీరు ముందు నుంచి ఉన్నారు, తెలంగాణ వ్యాప్తంగా రియాల్టర్ అసోసియేషన్లో ఉన్నారు, హైదరాబాద్ బేస్లో మీరు బిజినెస్ కూడా చేశారు. నిజంగా 10 ఏళ్ళ తెలంగాణ అందులో హైదరాబాద్ ఎట్లా ఉండే? నేనేమంటున్నా, నేను అడిగే రిలేటెడ్ క్వశ్చన్ కూడా అడుగుతా. రైజింగ్ తెలంగాణ అని చెప్పేసి మళ్ళీ కొత్తగా ఏదో తీసుకొని పోయి దేశాలు బయటలు చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఇంకా రైజింగ్లో ఉందా? ఏం రైజింగ్ అయింది? రైజింగ్ తెలంగాణ అని పేరు పెట్టుకోకుండా ఏం రైజింగ్ అయింది అనేది ప్రభుత్వం చెప్పాలి. రైజింగ్ తెలంగాణ అనే నినాదం నువ్వు చెప్తున్నప్పుడు ఏం రైజ్ చేసినావు? ఇక్కడ ఉన్నటువంటి భూముల ధరలు పెరిగినాయా? ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగిందా? లేదా ఇతర వ్యాపారాలు పెరిగినాయా? లేదా రాజకీయ రంగం అద్భుతంగా ఉందా? ఈ రాష్ట్రంలో నువ్వు ఏమన్నా కల్తీని నిషేధించగలిగినవా? లేకపోతే నువ్వు ఇక్కడ ఎలాంటి భరోసా కలిగించగలిగినవు? ఇక్కడ నివాసానికి తెలంగాణలో ఏం రైజ్ చేసింది? విద్యా సంస్థలను డెవలప్ చేసినావు, వైద్య సంస్థలను డెవలప్ చేసినావు. ఏం రైజింగ్ అయింది? ఏ డిపార్ట్మెంట్ రైజింగ్ అనేది ఈ ప్రభుత్వం ప్రజలకు ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రం వచ్చి ఇప్పటికి 11 ఏళ్ళు నడుస్తుందండి. అంటే 10 ఏళ్ల పాటు జరగని, అంటే ఏం రైజింగ్, అసలు అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు కొత్తగా రైజింగ్ తెలంగాణ అని చెప్పి తీసుకొని వస్తుంది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ ప్రోగ్రామ్ అసలు ఏందనేది వాస్తవంగా అభివృద్ధి జరగలేదనేది అవాస్తవం అండి. అభివృద్ధి ఖచ్చితంగా జరిగింది. 10 ఏళ్ళలో అభివృద్ధి ఖచ్చితంగా జరిగింది. దానికి ఎన్నో ఉదాహరణలు మనం రాష్ట్రంలో చూడవచ్చు. ఈ 15 నెలల కాలంలో కొత్తగా అభివృద్ధి చేసింది కూడా మనకి ఏం కనబడటం లేదు. ఏదో కొన్ని స్కూల్స్ను ఓపెన్ చేయటం, కొత్తగా ఏదో పెడుతున్నారు, కానీ అవి పూర్తిగా ఆవిష్కరించలేదు. అవి ఇంకా పనిచేయటం మొదలు పెట్టలేదు. ఇంకా వీళ్ళకు ఇంకొక 3.5 సంవత్సరాల కాలమే ఉంది. ఈ 3.5 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఉంటారా పోతారా, ఇంకే గవర్నమెంట్ వస్తుందో తెలియనటువంటి పరిస్థితి. ఆనాటి ఓటర్లు
వాళ్ళు ఏ పార్టీని ఎన్నుకుంటారు అనేది వాళ్ళు డిసైడ్ చేయాల్సింది. ఈ 100 ఏళ్ళ గురించి ఎందుకు చెప్తున్నావు? ఈ 3.5 సంవత్సరాలలో నువ్వు ఏం చేస్తావో, ఏం అద్భుతం చూపిస్తే నువ్వు నెక్స్ట్ గెలుస్తావు, లేకుంటే గెలవు. ఏదో నువ్వు మాటలు చెప్పినంత మాత్రం రైజింగ్ అని ఇంకేదో అని అద్భుతమైన కొటేషన్లు చెప్పినంత మాత్రాన ఈ ప్రజలు నమ్మడానికి ఏముండదు. ప్రజలు వాస్తవంగా అనుభవిస్తారు కదా. నువ్వు ఏ స్కీమ్ పెట్టినా, ఏ డెవలప్మెంట్ తీసుకొచ్చినా వాస్తవం ప్రజల కళ్ళ ముందు అది ఉంటుంది. అది లేనప్పుడు నేను తిరస్కరిస్తారు. అది కామన్గా జరిగేది కదా రాజకీయాలలో. రైట్ అండి. థ్యాంక్ యూ మంచి విషయాలు చెప్పారు ప్రవీణ్ గారు.